నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయమ్మా? దీనికోసం అక్కడ తిట్టుబడుతున్నారు మనం రావాలి కదా చెప్పాలి. రాష్ట్రంలో ఇక్కడ నేనే వేసిన వైనంది సార్ విజయవాడ కట్టి చెప్తున్నామా ఉంటే లాభం లేదమ్మా. ఉంటుంది కదా టెంపరీగా లేబర్ పెట్టి టెంపరీగా లైట్ రాష్ట్రాలు పెట్టి టెంపరీ జెర్సీ పెట్టేసి ఒక్క మన మున్సిపాలిటీతో అయ్యే పని కాదు. ఇది కొత్త మున్సిపాలిటీ విన్నావా? ఒకసారి మొత్తం అన్ని ఇలా మధ్యలో ఎక్కడ కొరకలు అనేది లేకపోతే గట్టిగా చెప్పు. సంతోషం. ఏమమ్మా మంచిగా మరి వాడకట్టోళ్ళు అందరూ రమ్మని అసలు జయించారు మా అజిత్ చెప్తున్నారు. ఏ వాడ కట్టుకెళ్ళచ్చు? ఏడవాడలో దాదాపు 100 మందికి ఇచ్చినాం. వాళ్ళందరూ రమ్మను. వాళ్ళంతా మీకు ఎరుకున్నోళ్ళే కదా. అందరు వస్తేనే వరకోలు సోపతి. అందరు వస్తేనే ఈడ ఆటోలు వస్తాయి, ఈడ డ్రైవర్ వస్తాడు, తినేటి దొరుకుతాయి. మంది అయితే వస్తుంటే మీకు అన్ని రోడ్డు తర్వాత వస్తాయి. బస్సులు వస్తాయి. వేయిస్తా. ఏదైనా ఒక్క చదువు కాదు కదా. రాష్ట్రంలో ఎవరు లేని పని. అనేటోళ్ళు అంటనే ఉంటున్నాను, తిట్టడం తింటూనే ఉన్నారు. తింటున్నారా? ఇటు మారి అంతా చేసినట్టు మేము చేస్తాం అంటున్నాం. రేపటి వరకు 4 వీళ్ళకు బడి తయారు చేయాలి. బాగున్నాయి పనులు. ఎవరు శ్రీకాంత్ చుట్టే కదా ఒక దగ్గర రావు. అలాగే కూడా వచ్చి ఎక్కడ ఉండమన్నది. అందరు ఉంటేనే ఏవాడ కావాడ చెప్పాలి. మీరు కూడా రాము. మీ ప్రభుత్వ ఉద్యోగులు జైత్యాలు ఉన్నారు కదా గంగాధర్, అందరూ మీ వాడకట్టోళ్ళకు దగ్గర 150 మందికి ఇల్లు వచ్చినాయి. ఇలాగడ్డ ఏరియా అందరు రమ్మన్నారు. పేదలు గాంధీనగర్ ఉన్నారా? ఇక్కడ 300 మందికి వచ్చినాయి గాంధీనగర్. మొత్తం ఎస్సీలకే 450 ఇల్లు వచ్చినాయి. 400 మంది వచ్చినట్టు చూడాలి. లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుడే ఉంటుంది. మీకు తెలుసా తెలియదు చట్టం. రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుడే. ఇల్లు కావాలని తిరిగేటోళ్ళు భోజనం మంది ఉన్నారు. లేకపోతే వేరే ఊళ్ళకి ఇస్తాం అంతే తప్ప వటి బయట ఆడి దరాలు కిటికీలు కూడా విక్కుపోతాం. ఇదివరకు గట్లయింది కదా 15 ఏళ్ళు. మనం అట్లా కానీ అందుకే వచ్చిన ఇవాళ ఇళ్ళ కోసం చాలా మంది అని తెలిసింది. చెప్పింది మీ వాడి పెద్దలు
ఇవన్నీ ఇది మీరు జేసీబీలు పెడతారా అవన్నీ పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటివి ఉంటే ఇక్కడ నేర్పించేసి వినరా చేస్తేనే ఇదంతా ఇది అవుతుంది. ఇది ఒక్కొక్క ఇట్లా ఈ ప్లాన్లతో ఏమవుతుంది ఇంపాసిబుల్. ఈ 20-30 మంది పెడతాయి కదా, ఇది కొత్త ఊరు కట్టినట్టునే ఇది జైతాలు కట్టినట్టు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. చేయించి ఇమీడియట్గా కలెక్టర్ తోటి అప్రూవల్ తీసుకోరు, ఇవ్వాలి ఇప్పేసి అప్రూవల్. మీరు ఇంజనీరింగ్ పనులు కమిషనర్ గారితో అదే అన్న నెల రోజులైంది. ఒక్క రోడ్ మొదలు కావాలి. మనం ఇదివరకు ఒక్క టెండర్ కూడా వేసి రాలేదు, ఒక్క టెండర్ కూడా బిలవలేదు. మరి మీరు వచ్చి 2 నెలలు అయింది, ఇది అయింది. డబ్బులు 5 కోట్లు మన దగ్గర, 5 కాకుండా 3.5 కోట్లు రెడీ ఉన్నాయి. సరే భాయ్ ఎస్టిమేట్ చేయించాలి కదా, చేయించేసి టెండర్ పిలవాలి. 4-5 days టెండర్ నోటీస్ చేస్తాం. చూడు ఇప్పటికి ఎన్ని రోజులైంది. మనం ఒక్కొక్క ఏమున్నా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇళ్ళలో పోతారు, ఇట్లుంటే ఎట్లుంటుంది చెప్పు. ఇట్లా 100 మంది రాము చేపించి ఇప్పుడు ఏ పని ఉండదు. బ్లేడ్ పెట్టేసి పొడవపట్టి మొత్తం బ్లేడ్ ట్రాక్టర్ తొడితే క్లీన్ కావాలి. జేసీబీలు బ్లేడ్ ట్రాక్టర్ అనిల్ ఎలక్ట్రిసిటీది ఏతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏతో చేయిస్తున్నా అదే పనులు ఉన్నాయి. ఇక రోడ్డు బిల్లగా అవుతుంది. మనం ఇల్లు మంచిగా వేసుకోవాలి. ఇల్లు కరెంటు సెప్టిక్ ట్యాంక్ ఇక రోడ్ కొద్దిగా మెల్లగా అవుతుంది. రోడ్డు ఆడికి ఇప్పుడు టీఆర్ నగర్లో గీదోళ్ళకి ఇచ్చింది, మన 40 ఏళ్ళకి వేసాం. ఇంకా నేనన్నా సగం వేసిన రోడ్డు ఇప్పుడు ఇంకా పెట్టదు. ఇంకేడు వందలు ఆడ చుట్టే కదా ఒక దగ్గర రావు. అలాగే కూడా వచ్చి ఎక్కడ ఉండమని అందరు ఉంటేనే ఏవాడ కావాడ చెప్పాలి. మీరు కూడా రాము, మీరు ప్రభుత్వ ఉద్యోగులు జగిత్యాలు ఉన్నారు కదా, గంగాధర్ అందరూ కూడా మీ వాడకట్టోళ్ళకు దగ్గర 150 మందికి ఇల్లు వచ్చినాయి. ఇలాగ ఏరియా అందరు రమ్మన్నారు. పేదలు గాంధీనగర్ వాళ్ళు ఉన్నారా? ఇక్కడ 300 మందికి వచ్చినాయి గాంధీనగర్. మొత్తం ఎస్సీలకే 450 ఇల్లు వచ్చినాయి. 400 మంది వచ్చినట్టు చూడాలి. లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుడే ఉంటుంది. మీకు తెలుసా తెలియదు చట్టం. రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుడే. ఇల్లు కావాలని తిరిగేటోళ్ళు బోచే మంది ఉన్నారు. లేకపోతే వేరే ఊళ్ళకి ఇస్తాం అంతే తప్ప వటి బయట ఆడి దొరలు కిటికీలు ఉడబెట్టుకోపోతారు. ఇదివరకు అట్లయింది కదా 15 ఏళ్ళు మనం అట్లా కానీ. అందుకే వచ్చిన ఇవాళ ఇళ్ళ కోసం చాలా మంది అని తెలిసింది. చెప్పింది మీ వాడిపోతారు ఇవన్నీ ఇది మీరు జేసీబీలు పెడతారా అవన్నీ పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటివి ఉంటే ఇక్కడ నేర్పించేసి వినరా చేస్తేనే ఇదంతా ఇది అవుతుంది. ఇది ఒక్కొక్క ఇట్లా ఈ ప్లాన్లతో ఏమవుతుంది ఇంపాసిబుల్. ఈ 20-30 మంది పెడతాయి కదా, ఇది కొత్త ఊరు కట్టినట్టునే ఇది జైతాలు కట్టినట్టు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. చేయించి ఇమీడియట్గా కలెక్టర్ తోటి అప్రూవల్ తీసుకోరు, ఇవ్వాలి ఇప్పేసి అప్రూవల్. మీరు ఇంజనీరింగ్ పనులు కమిషనర్ గారితో అదే అన్న నెల రోజులైంది. ఒక్క రోడ్ మొదలు కావాలి. మనం ఇదివరకు ఒక్క టెండర్ కూడా వేసి రాలేదు. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం అయితే నూకపల్లి మరియు నర్సింగాపూర్ శివార్లో ఇందిరమ్మ ఇళ్ల కాలనీ ఏర్పాటు చేయబడ్డది. అక్కడే మళ్ళీ కేసీఆర్ నగర్ కూడా నిర్మించబడ్డది. ఈ 2 చోట్ల కూడా ఎలాంటి వసతులు కూడా లేకుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరి కరెంటు కావచ్చు, నీళ్ళ వసతి కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో అంతకుముందు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అప్పుడు ఇది గ్రామాలలో ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకర్రావు గారిని కలిసి దాదాపు 2800 ఇండ్లకు సరిపోయేంత రోడ్లే ఇచ్చినాం. ఇక మిగిలిన కొంత ఉన్నాయి, ఇంకా కొంత దాదాపు 3 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నీళ్ళ వసతి కోసం కూడా 16 లక్షల లీటర్ల ట్యాంకు చాలా పెద్ద ఎత్తున సరస్వతి టెంపుల్ దగ్గర గుట్టపైన కట్టించడం జరిగింది. ఇంటింటికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ చూస్తూ ఉంటే దాదాపు చాలామంది వాళ్ళ గృహప్రవేశం చేసుకున్నారు. ఇవాళ గంగపుత్ర వాణినగర్ నుంచి గృహప్రవేశం చేసుకుని వాళ్ళ కౌన్సిలర్ గారికి చెప్తే నేను పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అతి త్వరలోనే చాలామంది కూడా వస్తారని, ఎందుకంటే ఇది అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ కూడా లేదు, ఒక హైదరాబాద్లో తప్పితే. ఈవెన్ పెద్ద వరంగల్ లాంటి పట్టణాలు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడ కూడా ఇన్ని ఇండ్లు కట్టలేదు. మంజూరు చాలా చోట్ల అయి ఉంటాయి. 1500 ఇండ్లు అయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి.
ఎక్కడ కూడా 500-600 కంటే ఎక్కువ కూడా కట్టని పరిస్థితి. మన పక్క మున్సిపాలిటీలో పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇక్కడ కట్టే సందర్భంలో మరి కట్టడమే కాదు, పేద ప్రజలు కాబట్టి మౌలిక వసతులు చాలా చేయాల్సి ఉంటుంది. మన సందర్భంలో మరి డి గారు, మా ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, మిగతా సిబ్బంది, అదేవిధంగా మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు అందరూ కూడా వచ్చారు. అంతకుముందు కూడా ఇది గ్రామాలలో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉపాధి హామీ ద్వారా చెట్లు కూడా పెట్టించడం జరిగిండే. ఆ చెట్లు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ఈ ఇండ్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత సేఫ్టీ ఇవ్వాలి. చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సింది ఉంది. ఇది ఒక రోజుతో పోయేది కాదు. దాదాపు 20,000 మందికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద విషయం. చిన్న చిన్న కాలనీలు 20-30 ఇండ్లు కడితేనే ఎన్నో సమస్యలు ఉండిపోతూ ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ 5,000 ఇండ్లు అవుతున్నాయి. 4,500 ఇండ్లు డబల్ బెడ్రూమ్లు, పాతవి ఒక 500 ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. వాటి పరిస్థితి అంతా కూడా అధికారులు చూస్తారు. నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఎక్కువైపోయింది. ప్రతి వార్డుకు సంబంధించి 8-10 మంది వచ్చారు. మినిమం 40, 35, 40, 50 నుంచి 150 మంది వరకు ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇండ్లలో లేక గాలికి కిటికీలు అటు ఇటు కొట్టుకొని పోతున్నాయి. సో వసతులు వచ్చినాయి కాబట్టి మినిమం వసతులు, ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న ఒక్కొక్క అరల కిరాయికి ఉన్నారు. ఇవాళ డబల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఉండాలి, శుభ్రం చేసుకోవాలి, తలుపులు కిటికీలు పెట్టుకోవాలి, వాళ్ళు ఉండాలి, తాళాలు వేసుకోవాలి. లేకపోతే గాలి కొట్టుకొని అక్కడ ఇక్కడ తిరుగుతూ అంత మంచి బైసన్ బోర్డుతో కిటికీలు చేసింది. అది వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్. అది బోల్ట్ పెట్టుకోకపోతే కొట్టుకొని ఏదైనా ఇరిగిపోతుంది. మన ఇంటి తర్వాత అయినా ఇరిగిపోతుంది. టేక్ కట్టేటప్పుడు చేసినా ఇరిగిపోతుంది గాలి కొట్టుకొని కూడా. కాబట్టి ఇది ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఉండకపోతే పందికొక్కులు కూడా వస్తాయి. మన శానిటేషన్ దెబ్బతింటుంది, పైపులు ఖరాబ్ అవుతాయి. సో అందరూ ఉండి నిరంతరం శుభ్రంగా ఉంచాలి. మున్సిపాలిటీ చేసే పని మున్సిపాలిటీ చేస్తుంది. ప్రజలు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ కొన్ని చెత్త కుండీలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నా డీ గారు. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ వేసి ఒక టెండర్ పిలవాల్సిందిగా వస్తుంది. థ్యాంక్ యూ. 2008లో 7లో అక్కడ శిలాపాలకాలు వేసి ఇందిరమ్మ కాలనీ అని. అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు నూకపల్లి వాళ్ళు చూసేది లేదు, నర్సింగాపూర్ వాళ్ళు చూసేది లేదు, జగిత్యాల వాళ్ళు చూసేది లేదు. ఇది ఎవరిది కాదన్నట్టు ఉండింది. మొన్న ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా కలిసి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబంధించిన వివిధ సర్వే నెంబర్లు ఇదివరకే మీడియాకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నూకపల్లి మరియు నర్సింగాపూర్ శివారు కూడా వస్తుంది. రెండు కూడా జగిత్యాల పట్టణంలో మనం మెర్జీ చేసినాం. బాధాప్తా గవర్నర్ ఆమోదం అయింది, గెజెట్ కూడా వచ్చేసింది మన ఏప్రిల్ 15 నాడు. సో ఇప్పుడు మన మున్సిపాలిటీకి చాలా పెద్ద బాధ్యత, ఒక ఛాలెంజ్. దీన్ని చూడడం అనేది మామూలు విషయం కాదు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నేను గౌరవ కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా. మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1-2 ఏళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాదు. టిఆర్ నగర్ కూడా అంతకుముందు అదే పరిస్థితి ఉండే గ్రామం ఉంటే దాన్ని నేను పట్టణంలో మెర్జీ చేసిన తర్వాత చాలా రోడ్లు అయినాయి. అక్కడ కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినాం. అట్లనే ఇది ఇప్పుడే అర్జెంటుగా పట్టణంలో కలపడం జరిగింది. కలిపినాం కాబట్టి మరి ఇవాళ నా వెంట డిఈ గారు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ వారు అందరూ కూడా ఉన్నారు. వాటర్ వర్క్స్కి సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు. నిరంతరం నీళ్ళు అందే విధంగా, కరెంట్ వచ్చే విధంగా, దాంతోపాటు ఇక్కడ పరిశుభ్రత కూడా చూడాలి. ఇక్కడ ఇప్పటికే ఇండ్లు ఉంటున్నారు, కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళకు గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, గుడి, బడి, దవాఖానా, స్కూలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వైకుంఠ ధామాలు, కబరస్థానం, సిమెట్రీ అవి కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఒకటొకటిగా చేసుకుంటూ పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు సహకరిస్తున్న మా ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు, అధికార యంత్రాంగం, మేము ఎంత రాజకీయ నాయకులున్నా అధికార యంత్రాంగంతో పనులు జరుగుతాయి. అల్టిమేట్గా చేసేది మా అధికారులే. అధికారులు కూడా ఈ పేద ప్రజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ, జగిత్యాల పట్టణాన్ని కూడా మంచిగా ఉంచాలి. అట్లనే ఈ నియోజకవర్గం అంతా కూడా నాకు ఉంటుంది. ఇది అతిపెద్దది కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే వేరే వాళ్ళు ఇది ఎంతకు డబుల్ బెడ్రూమ్ అంటుంటే వేరే వాళ్ళు పట్టించుకునేది కాదు. జగిత్యాల పట్టణంలో కూడా చాలా విషయాలలో మనం చేసినాం. కొద్ది సమయంలో 50 రోడ్డు కూడా పెద్ద ఎత్తున చేసాం. ఇంకా